గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫ్రెండ్స్, పొద్దున్నే నిద్రలేసి బయట చూస్తే ఏదో వాతావరణం కొద్దిగా తేడా కనిపించింది. ఏందా అని చూస్తే ఫుల్గా వర్షం. సో అయితే వాళ్ళ ఆఫీస్కి డుమ్మా అంతే. సో చూద్దాం ఎట్లా. అసలు ఫుల్ నైట్ బాగా వర్షం, కరెంటు లేదు, సో ఆఫీసు లేదు. చూద్దాం ఎట్లా ఉందో వాతావరణం అని జస్ట్ అట్లా బయటకు వెళ్తే చూద్దాం. సో ఫ్రెండ్స్, చూద్దామని కొద్దిగా అలా స్టేర్ కేస్ ఎక్కి పైకి వెళ్తే రాత్రి మొత్తం పడింది అనుకుంటా వాన. సో నాకైతే తెలియలేదు, చలి అయితే పుట్టింది ఫుల్గా. స్టేర్ కేస్ మీద చూస్తే మొత్తం తడిచి ఉంది. అట్లాగే కొద్దిగా వెళ్ళి ఒక లుక్ వేసా బయట పక్క ఎట్టా ఉందా ఏందనేది. సో అక్కడ కూడా ఫుల్గా వాన పడి వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా వాటర్ వచ్చి ఇంకేం చేస్తాం, చిన్నగా నేను కిందకి వెళ్ళి సరే ఏదో ఒకటి చిన్న కిందకి వెళ్ళి ఏదన్నా గ్యాసెసరీ షాప్లో ఏదన్నా తీసుకొని పాలో ఏదో ఒకటి తీసుకొచ్చుకుందాం అనుకుని అక్కడ చిన్నగా వెళ్తే అక్కడ దారిలోనే బైక్ ఫుల్గా చూస్తున్నారు కదా, నీళ్ళు వచ్చేసి కరెక్ట్గా కొద్దిగా లైట్గా మోకాలు కిందకి నీళ్ళైతే వచ్చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షం రాత్రి మొత్తం పడుతూనే ఉంది. చూడండి బండ్లు వెళ్తున్నాయి కదా. సో కొంతమంది తప్పదు, 5-10 నిమిషాలు తెరిపితే డ్యూటీకి వెళ్తున్నారు. సో నా బైక్ అయితే ఫుల్గా దగ్గరగా సైలెన్సర్ దాకా అయితే వచ్చేసింది. సర్లే ఇంకేం చేస్తామని చిన్నగా అక్కడి నుంచి ఆ వాన నీటిలోనే చిన్నగా జారుతున్నాయి, స్లిప్ అవుతూ ఉంది. అయినా తప్పదుగా. సో వర్షం ఒక పక్క పడతా ఉంది కాబట్టి ఏదో పాల ప్యాకెట్ ఏదో ఒకటి తెచ్చుకుందామని సో అట్లాగే షాప్ దగ్గరికి వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఫుల్గా కిందకైతే వాటర్ వచ్చేసాయి. ఇంకా వర్షం పడతానే ఉంది, బండ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే డైలీ నిత్యావసరాలు అవసరం కదా. సో షాప్కి వెళ్తే షాప్ లోపల కూడా చిన్నగా నీళ్ళు వచ్చేసాయి. మేబీ ఇంకా గంటలో షాప్ కూడా మూసేస్తాడు. సరేలే అని అక్కడ దొరికినవే ఉన్నవే తీసుకొని ఇంటికి వద్దామంటే చూస్తున్నారా, షాప్లో చిన్నగా బోటానికి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. చాలా భారీగా పడిందన్నమాట వర్షం రాత్రి, అందుకే ఇంత నీళ్ళు వచ్చింది మా ఫ్రెండ్స్. సో చూస్తున్నారా. సో అది పరిస్థితి. వాళ్ళ ఆఫీస్ కూడా డుమ్మా కొట్టేసాం. ఇంకేం చేస్తాం, ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళలేదు, బూట్లు అన్నీ తడిసిపోయాయి. చూస్తున్నారా, ఏదో దొరికినవి తెచ్చుకున్నాం. మధ్యాహ్నం ఒకటి తిందాంలే అని ఇంకా తప్పదుగా ఏదో ఒకటి ఒక దోశ ప్యాకెట్ అంటే దోశ రవ్వ దోశ పిండి ఉంటే అది తెచ్చుకున్నాను. తప్పదుగా ఏదో ఒకటి తినాలిగా. సో మరి కరెంట్ అంటే లైట్ కూడా లేదు. ఇంకా కొద్దిసేపు ఆగితే ఛార్జింగ్ కూడా అయిపోయిద్ది మొబైల్లో. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కాబట్టి తొందరగా తీసుకొని అదే వర్షంలో చూస్తున్నారా, వర్షం పడతానే ఉంది. చిన్నగా వచ్చి లైట్గా తడిసిన బట్టలతోనే ఒకసారి తుడిచేసి దోశ వేస్తున్నాను. సో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేయాలిగా, తప్పదుగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోశ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారా ఏందో ఫ్రెండ్స్, 2024 వచ్చేసి 2019లో కరోనా వచ్చింది అన్నాం కదా, అదేవిధంగా 2024 వచ్చేసి వర్షం, వైగుండాలు అవి ఇవి అంటున్నారు. చాలా వైగుండం వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చేసి విజయవాడలో వచ్చింది కదా, నెల్లూరు ఆ సైడ్లో వచ్చిందా. ఇప్పుడు చెన్నైలో అయితే కుమ్మేస్తుంది. చెన్నైలో కూడా బాగా వర్షాలు పడుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఇష్యూ. డ్రైనేజ్ సిస్టమ్ బాగుండదు కాబట్టి రోజు కొత్త ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫౌండేషన్స్లో అవన్నీ బాగా వేస్తారు కదా. ఇంకా ఆటోమేటిక్గా ఏమైంది, ఉన్న వాటర్ మొత్తం పల్లం అంటే ఎక్కడెక్కడగా పాతవి కట్టిన అపార్ట్మెంట్లు వాటిల్లోకి సో వస్తూ ఉంటాయి. ఇంకా బయటకు కూడా వెళ్ళలేము. సో బాస్కి అయితే కాల్ చేసి చెప్పేశాను ఇవాళ రానని. సరే అన్నాడు. ఇంకేం చేస్తాం, ఇంట్లో దోశ అయినా ఫుడ్ అయినా మనమే చేసుకోవాలా. ఓకే.
సో దోశ చేసుకుంటున్నాను. పోస్ట్ బ్యాచులర్ లైఫ్ కదా, ఇంకేం చేస్తాం, చిన్నగా దోశని వచ్చింది చేసుకొని తినడమే, ఇంకా వేరే ఆప్షన్ మన దగ్గర లేదు కాబట్టి. సో నా లైఫ్లో హాఫ్ డే పొద్దున్న లేచి తర్వాత కొద్దిగా ఎక్సర్సైజ్ ఏదైతే మిస్ అయింది ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి డైలీ అయితే ఆఫీస్కి వెళ్తాం. ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇంట్లో లంచ్ ప్రిపరేషన్ అయితే మనమే చేసుకోవాలా. మ్యాక్సిమం నేనైతే బయట ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ అయితే నేను అవాయిడ్ చేస్తాను. నాకైతే అస్సలు స్ట్రీట్ ఫుడ్ పడదు. కావాలంటే పస్తులైనా ఉంటాను కానీ స్ట్రీట్ ఫుడ్ అయితే అస్సలు తినను. కాబట్టి నేనే వండుకొని తింటాను. వచ్చిన దాంట్లోనే వండుకొని తింటాం విత్ సపోర్ట్ ఆఫ్ మై వైఫ్. చూస్తున్నారా? సో దోశ తీసుకొని అంతే హ్యాపీగా తింటే ఆ మజా వేరు. మనం చేసుకున్న మంచిదా చెడదైనా కానీ ఓకే. కానీ నాకున్న అలవాట్లో ఒక అలవాటు వచ్చేసి టీ లేకుండా అయితే అస్సలు ఉండలేను. ఇదే నాకున్న ఓ మంచి బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి టీ. బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసా. ఓకే ఫ్రెండ్స్.